ఈరోజు అనగా ఈ యొక్క డిసెంబర్ 20వ తారీఖున శనివారం మధ్యాహ్నం మరి మీ అందరూ కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వారు వరలక్ష్మి గారమ్మ. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డిసెంబర్ 20న మన అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి వరలక్ష్మి గారికి వారి యొక్క కుమారుడమ్మ రాజీవ్ అనంత సాయి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన వరలక్ష్మి మేడం గారి యొక్క భర్త గారమ్మ ఎనదల నాగేశ్వరరావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఎనదల నాగేశ్వరరావు గారి యొక్క అంటే అతను కూడా చనిపోవడం జరిగిందమ్మా. అతని యొక్క జన్మదినం ఈరోజు. మరి అతనికి ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండమ్మా. నాగేశ్వరరావు గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా నాగేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఎనదల నాగేశ్వరరావు గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం ఇచ్చడం అందరూ మరొక్కసారి నాగేశ్వరరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించడమ్మా. నాగేశ్వరరావు గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరంలోటు గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన ఎనదల నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి యొక్క శ్రీమతి గారు వరలక్ష్మి గారికి మరి అదేవిధంగా కుమారుడు రాజు అనంత సాయి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయ వృద్ధాశ్రమం తరపున మరి అదేవిధంగా బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.